అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి ఈ రోజు ప్రియాంక గాంధీని కలవడం జరిగింది. ప్రియాంక గాంధీకి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతానికి పిసిసి అధ్యక్ష పదవిని పిలిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా చర్చించారు. కేబినెట్ విస్తరణ, అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ అంశానికి సంబంధించి ప్రియాంక గాంధీతో చర్చించారు. అయితే ఇక్కడ ప్రియాంక గాంధీ కూడా అడిగారు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల్లో రుణమాఫీ ఎలా జరిగింది, అలాగే దాంతోపాటు రైతులు సాటిస్ఫైగా ఉన్నారా లేరా అనే అంశం కూడా ప్రియాంక గాంధీతో చర్చించారు. కొన్ని అంశాలను ప్రియాంక గాంధీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముందుకు ఎలా వెళ్ళాలి, అలాగే పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దాంతోపాటు పార్టీని బలోపేతం చేయాలి, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా చర్చించారు. అయితే రుణమాఫీ అంశానికి సంబంధించి రైతులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారని రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. అలాగే దాంతోపాటు కేబినెట్ విస్తరణ, దాంతోపాటు ఇక చైర్మన్ పదవుల భర్తీ, ఇక ఈ అంశాలన్నీ, అలాగే పిసిసి చీఫ్ అధ్యక్ష ఎంపికకి సంబంధించి రేవంత్ రెడ్డి కూలంకుషంగా చర్చించారు. కొన్ని పేర్లు కూడా ఆయన సూచించడం జరిగింది. ఎవరు రేసులో ఉన్నారు అంశాన్ని కూడా ప్రియాంక గాంధీ అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు ఇక ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి తాజా పరిస్థితిని వివరించి కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తీసుకుంటారని సమాచారం అందుతోంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుడు ఎంపిక కూడా అతి త్వరలో దీనికి కూడా నిర్ణయిస్తారని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్ష ఎంపిక పదవి ప్రధానంగా అధిష్టానం చర్చిస్తుంది. అధ్యక్షుడిగా ఎవరు నియమించాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే 3 పేర్లు కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఉన్నాయి. మరి మధు యాష్కి గౌడ్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, 3వ వ్యక్తి బలరాం నాయక్, ఈ 3 పేర్ల మీద చర్చ జరుగుతుంది. అయితే ప్రియాంక గాంధీ రుణమాఫీ అంశానికి సంబంధించి తెలుసుకున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఎవరెవరు రేసులో ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని కూడా తెలుసుకున్నారు. రేవంత్ని అడిగి రేవంత్ రాష్ట్రంలో పరిస్థితిని వివరించడంతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలు, అలాగే బడ్జెట్ అంశము, కేంద్ర బడ్జెట్ అంశానికి సంబంధించి వివిధ ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను కలిసిన అంశాన్ని కూడా ప్రియాంక గాంధీతో చర్చించారు. వీటన్నిటిని చర్చించిన తర్వాత రాష్ట్రంలో తన పర్యటన మరోసారి ఉంటుందని, అలాగే తెలంగాణ ప్రజలు కలిసేందుకు రాష్ట్రానికి కూడా వస్తానని చెప్పేసి కూడా ఆమె హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాహుల్ గాంధీని కలుస్తారు. కలిసి ఆయనతో ఈ అంశాలకు సంబంధించి, కీలక అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేయించుకొని కేబినెట్ విస్తరణకు ఆమోద ముద్ర వేయించుకోవడం, అలాగే దాంతోపాటు ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక, ఈ అంశాలన్నింటికి సంబంధించి రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాగే అధిష్టానం కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కేబినెట్ భర్తీ అంశానికి సంబంధించి అయితే మాత్రం క్లియర్ కట్గా ఉంది. అలాగే దాంతోపాటు ఇక ఈ కేబినెట్ భర్తీతో పాటు పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కొంత వివాదాస్పదం అయినప్పటికీ కూడా ఆ పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఎలాంటి వ్యక్తి నియమించాలి అనే అంశాన్ని కూడా ఇప్పటికే నిర్ణయించారు. రేవంత్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు. మరి ఈసారి ఈ ట్రిప్లో పిసిసి అధ్యక్షుడి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. త్వరలో కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్షుడి పేరును కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.